పల్లవి గతాన్ని బయటపెట్టిన అశ్విన్ అయితే పల్లవి గతాన్ని బయటపెట్టడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అసలు పల్లవి గతంలో ఏం జరిగింది, అశ్విన్ కి పల్లవి గురించి అసలు ఏం తెలుసు, ఎందుకు పల్లవిని అశ్విన్ డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, రాబోయే ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది మనం వెంటనే తెలుసుకుందాము. మరి టీవీ కంటే ఒక రోజు ముందుగానే చూడడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంట్లో అయితే మృత్యుంజయ హోమం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. అవని అయితే అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ పూజ అయితే ఏర్పాటు చేస్తూ ఉంటుంది. దానికోసం అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న వారంతా కూడా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి అశ్విన్ పల్లవి కోసం ఇంటికి వస్తాడు. ఇక పల్లవి అశ్విన్ ని ఒక్కసారిగా చూడగానే గుండె ఆగినంత పనవుతుంది. అంతేకాదు అశ్విన్ ని ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తారు. ఎవరు ఇతను అని చెప్పి చూస్తూ ఉంటారు. అశ్విన్ అయితే నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇక పల్లవికి అయితే ఏం చేయాలో అర్థం కాదు. ఇతనేంటి ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి చాలా లోపల భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే వీడిని ముందు ఆపాలి, వీడు నోరు తెరిశాడు అంటే గనక నా గతం బయటపడిపోతుంది, అప్పుడు ఇంట్లో నుంచి నన్ను బయటికి గెంటేస్తారు అని చెప్పి పల్లవి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవని అయితే ఇతన్ని ఎక్కడ చూసినట్లు ఉంది అని చెప్పి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అశ్విన్ ఇలా అంటాడు, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, అంటే నేను పల్లవికి బాగా తెలుసు అని చెప్పి మొదలు పెడతాడు. ఇక పల్లవి అయితే అశ్విన్ ని ఆపు, నువ్వు నీకు దండం పెడతాను, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. కానీ అశ్విన్ మాత్రం నవ్వుతూ తనని అడ్డంగా బుక్ చేయడానికే వస్తూ ఉంటాడు. అశ్విన్ కి ఎందుకు పల్లవి మీద కోపం అంటే తను అడిగినంత డబ్బు ఇవ్వలేదని, తనని ఇంట్లో నుంచి ఎలాగైనా సరే బయటికి పంపించేయాలని చెప్పి తన పరువు అంతా కూడా తీయాలి, తన భర్తనికి తనను దూరం చేయాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చీకొట్టాలి అని చెప్పి తన గురించి బయట పెట్టడానికి ముందు ఇంటికి వస్తాడు. ఇక పల్లవి వాళ్ళ అత్తయితే రాబాబు కూర్చో, నువ్వు మా పల్లవికి కావాల్సిన వాడివైతే మా అందరికీ కూడా నువ్వు చుట్టానివే, రా కూర్చో, కరెక్ట్ గా మంచి సమయానికి వచ్చావు, మా ఇంట్లో హోమం జరిపిస్తున్నాము, ఇదంతా కూడా చూసి ప్రసాదం తీసుకుని నువ్వు వెళ్ళాలి, భోంచేయకుండా వెళ్ళకూడదు అని చెప్పి చెబుతుంది. ఇక అశ్విన్ అయితే నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రాలేదు, నేను ఎవరో చెప్పడానికి వచ్చాను, పల్లవి ఎవరో చెప్పడానికి వచ్చాను, ముందు నా మాటలు వినండి అని చెప్పి అశ్విన్ అంటాడు. ఇక అశ్విన్ మొదలు పెడతాడు, అసలు మీకు పల్లవి ఎవరో తెలుసా, పల్లవి గతం గురించి తెలుసా అని చెప్పి. అంతటితో ఆపమని చెప్పి ఇక పల్లవి అయితే ముందుకొస్తుంది. కానీ అశ్విన్ మాత్రం చెబుతూనే ఉంటాడు, తనకి నాకు గతంలో సంబంధం ఉంది, ఆ విషయం చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చాను, అతను ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ పల్లవి ఒక మాయలేడి, ఎవరినైనా ఇట్టే మోసం చేస్తుంది, తను ఒక దగాకోరు, దురాశపరురాలు, డబ్బు అంటే పిచ్చి, ఎవరినైనా మోసం చేస్తుంది దేనికోసమైనా సరే అని చెప్పి పల్లవి మీద నానా మాటలు అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చూస్తూ ఊరుకోదు. వీడిని ఎలాగైనా బయటికి గెంటేయాలి అని చెప్పి, ఎవరు నువ్వు, నోటికొచ్చిందల్లా వాగుతున్నావు, పిచ్చోడు వీడు, మా కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మోసం చేసేసరికి ఇలా ఎవరిని పడితే వాళ్ళతోటి నేను లవర్ అని చెప్పి తిరుగుతూ ఉంటానని చెప్పి ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటాడు, వీడు అసలు మంచివాడు కాదు పిచ్చివాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళకి చెబుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా పల్లవి మీద ఉన్నటువంటి నమ్మకంతో నిజమేనేమో అని చెప్పి నమ్ముతారు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం పల్లవి చెప్పేదానిని నమ్మరు. ఒకటి అవని, రెండు పల్లవి భర్త. వీళ్ళిద్దరికీ కూడా అవని చెప్పేదాని మీద నమ్మకం కుదరదు ఎందుకో. అశ్విన్ అయితే ముందు ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. ఇక అశ్విన్ ని బయటికి గెంటేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్నలతోటి పల్లవిని అడుగుతూ ఉంటారు. పల్లవికి అయితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. కానీ సమస్య ఇక్కడితో ముగిసిపోలేదని పల్లవికి కూడా తెలుసు. అశ్విన్ మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తాడు, ఏదో ఒక రోజు మొత్తం నిజాన్ని బయటపెడతాడు. అతని దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూపిస్తే నా పరిస్థితి ఏంటి, నన్ను ఇంట్లో నుంచి ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు, ముందు అతని దగ్గర ఉన్న సాక్ష్యాలను ఎలాగైనా సంపాదించి వాడిని ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పంపించేయాలి, లేదంటే వీలైతే వాడిని మర్డర్ అయినా సరే చేసేయాలి అని చెప్పి పల్లవి అనుకుంటుంది. పల్లవి చాలా మంచిగా మారింది, కానీ అశ్విన్ వల్ల మళ్ళీ చెడుగా మారబోతుంది. అయితే పల్లవి గతాన్ని
అవని కన్నయ్య ఇద్దరూ కలిసి కనిపెడతారా, లేదా పల్లవి తన గతాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెడుతుందా? మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలి. మరి దానికోసం ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రోజు ముందుగానే తెలుసుకుందాము.